పవిత్ర క్షేత్రం ధర్మస్థలంపై జరిగిన కుట్రలు తేలిపోవాలి. అక్కడ అత్యాచారాలు, హత్యలు జరిగాయని చెప్పిన ముసుగు వ్యక్తి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. తాను స్వయంగా పూడ్చారని చెబుతున్న చోట్ల ఎలాంటి ఆనవాళ్లు బయటపడకపోవడంతో అతని అసలు రంగు బయటపడింది. అతడు చెప్పినవన్నీ బూటకమని తేలడంతో అరెస్ట్ చేశారు. తన కూతురు ధర్మస్థలంలో తప్పిపోయిందని చెప్పిన సుజాత భట్కు అసలు సంతానమే లేదని తేలింది. కట్టుకథలతో, ఫేక్ చిత్రాలతో కుట్రలో భాగస్వామిగా మారిన ఒక యూట్యూబర్ సమీర్ కు కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ ధర్మస్థలంపై కుట్ర వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ అసత్య ప్రచారానికి దిగారు అనేది తేలాల్సి ఉంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సామూహిక మృతదేహాల ఖననం కేసు చిక్కుముడి క్రమంగా వేడుతోంది. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించిన ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ధర్మస్థలకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశాడని స్పష్టంగా బయటపడింది. ఇన్నాళ్లు చేసిన ఆరోపణలు బూటకమేనని దర్యాప్తులో తేలింది. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించడంతో పోలీసులు తనపై చర్యలు తీసుకుంటున్నారు. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలను తాను స్వయంగా పూడ్చిపెట్టానని నమ్మబలికిన ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా చివరికి వాటి ఆనవాళ్లు చూపకపోవడంతో సిట్ అధికారులు ఆగ్రహించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులెత్తేశాడని తెలిపారు. భీమాను సిట్ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి పలుమార్లు విచారించారు. అతను మాయమాటలు చెప్పి వ్యవస్థను నమ్మించి ఇప్పుడు తనకేమీ తెలియదని అంటున్నాడని విచారణలో గుర్తించారు. ఇంతకీ ధర్మస్థల కేసేంటి? ఎందుకు ఇంతగా సంచలనం సృష్టించింది? వివరాల్లోకి వెళ్దాం. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం శ్రీక్షేత్రగా ప్రసిద్ధి. హిందువులతో పాటు జైనులకు ధర్మస్థల ఎంతో పవిత్ర క్షేత్రం. కర్ణాటకతో పాటు నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. కాగా గతంలో ధర్మస్థలలో పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల ముసుగు ధరించి వచ్చి సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, ఆ మృతదేహాలను నేత్రానది ఒడ్డున తానే స్వయంగా పూడ్చిపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలు ఉన్నట్లు ఆ వ్యక్తి చెప్పడంతో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. 2014 డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక వ్యక్తిని కొందరు లైంగికంగా వేధిస్తుండటంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని, చేసిన తప్పు వెంటాడటంతో ఇప్పుడు బయటికి వచ్చి ఫిర్యాదు చేశానని అతను నమ్మబలికాడు. ఇందుకు సాక్ష్యం అంటూ ఓ పుర్రెను కూడా చూపించాడు. ధర్మస్థల విషయంలో నిజాలు నెగ్గు తేల్చాలని కొన్ని సంఘాలు ఆందోళనలకు దిగడంతో కర్ణాటక ప్రభుత్వం నిజాలను నెగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. దీనికి ప్రణబ్ మహంతి నేతృత్వం వహించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై దర్యాప్తు ఎంతో ఉత్కంఠ రేపింది. అయితే పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన చోట తవ్వకాలు జరపగా ఒక్కచోట మాత్రమే పుర్రెతో పాటు అస్పష్ట ఆనవాళ్లు కనిపించాయి. అయితే అది ఓ పురుషుడిదని తేలింది. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించారు. కానీ ఒక్క ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేదు. స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో సిట్ అధికారులకు ఫిర్యాదుదారుడైన భీమా ఆరోపణలపై అనుమానం రేకెత్తింది. దీంతో లోతుగా దర్యాప్తు నిర్వహించగా ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి. ఈ విషయంపై ఇటీవల అతడు మాట మార్చి ట్విస్ట్ ఇచ్చాడు. నాకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నానని తెలిపాడు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ముసుగు వ్యక్తికి విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ రక్షణ కల్పించింది. అయితే ఈ వీడియో ఈయన పేరును తమ సౌలభ్యం కోసం భీమా చిన్నయ్య అని ఉపయోగించింది.
కాగా ఇటీవల ఈ ముసుగు మనిషి మాజీ భార్య సంచలన విషయాలను బయటపెట్టారు. 25 ఏళ్ల క్రితం తమ వివాహమైందని, తన మీద నిత్యం అనుమానంతో గొడవ పడేవాడు. అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నా. అతడు ధర్మస్థల గురించి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడింది. డబ్బుల కోసం ఆశపడి పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఆరోపించారు. అతడు నేత్రావతి స్నానాల ఘాట్లను శుభ్రం చేసే పనిలో ఉండేవాడు. ధర్మస్థలలో అత్యాచారాలు జరిగేవని, నది పక్కన శవాలు పాతిపెట్టారని, నగలు దోచుకునేవారని నేను ఎప్పుడూ వినలేదు. నాతో భర్త ఎప్పుడూ అలా చెప్పలేదు. జరిగే ప్రచారమంతా అబద్ధమని ఆమె పేర్కొంది. ఆ పుణ్యక్షేత్రం మీద ఏదో చేయటానికి కుట్రతో ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. విడాకుల సమయంలో భరణం కోసం కోర్టుకు వెళ్తే నాకు జీతమే రాదు, భోజనం మాత్రమే పెడతారు, ఏమీ ఇవ్వలేను అని కోర్టులో చెప్పాడన్నారు. పుట్టింట్లో తల్లి పిల్లలతో కలిసి ఉంటున్నట్టు తెలిపింది ఆవిడ. ధర్మస్థల వ్యవహారంలో మరో మహిళ కూడా కీలకంగా నిలిచింది. ఆమె చెప్పినవి కూడా కట్టుకథలని ఇప్పటికే తేలిపోయాయి. ధర్మస్థలలో తప్పిపోయిన తన కూతురు అంశంపై దర్యాప్తు చేయాలంటూ సుజాత భట్ అనే ఒక మహిళ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ కనిపించకుండా పోయిందని ఆమె తెలిపారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ధర్మస్థల కేసుతో పాటుగానే దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో ఆమె చెప్పిందంతా అవాస్తవమని తేలింది. అసలు సుజాత భట్కు సంతానమే లేదు. గతంలో ఎప్పుడో చనిపోయిన తన మేనకోడలి ఫోటోను అనన్య అంటూ పోలీసులకు, మీడియాకు చూపించింది. అనన్య చదువుకుందని చెప్పిన కాలేజీలో దర్యాప్తు చేయగా ఆ పేరుతో తమ కాలేజీలో ఏ విద్యార్థి లేరని కాలేజీ వారు స్పష్టం చేశారు. తాను సీబీఐ ఆఫీసులో పనిచేశానని సుజాత భట్ చెప్పగా ఆమె ఎప్పుడూ తమ దగ్గర పనిచేయలేదని సదరు అధికారులు తెలిపారు. దీంతో భయపడిపోయిన సుజాత భట్ ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న 2 ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించినట్లు ఆమె పేర్కొంది. సుజాత భట్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మస్థలకు సంబంధించిన ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక వ్యక్తి యూట్యూబర్ సమీర్. ఈ పవిత్ర క్షేత్రంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు జరిగాయంటూ AI జనరేటెడ్ చిత్రాలతో కట్టుకథలు అల్లి యూట్యూబ్లో పెట్టడంతో కలకలం చెలరేగింది. దీంతో సిట్ అధికారులు అతన్ని విచారించే పనిలో పడ్డారు. ధర్మస్థల గురించి అసత్య ప్రచారం చేసినందుకు ఆయనపై చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే యూట్యూబర్ సమీర్ కు మంగళూరులో జిల్లా సెషన్స్ న్యాయస్థానం అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. తనకు ప్రాణహాని ఉందని భావించి సెషన్ న్యాయస్థానంలో బెయిల్కు దరఖాస్తు చేశారని సమీర్ తెలిపాడు. భద్రతా కారణాలతో తాను ధర్మస్థల స్టేషన్కి రావడానికి సాధ్యం కాదని తెలిపాడు. తన స్నేహితునిపై దాడి జరిగిందని తెలిపాడు. ఒకవేళ తాను వస్తే భద్రత కల్పించాలని కోరాడు. 15 రోజుల్లోగా విచారణకు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని సమీర్ పోలీసులకు ఓ లేఖ రాశాడు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల అంశంపై బీజేపీ ఆందోళనకు దిగింది. పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కుట్ర జరుగుతోందంటే ఇటీవల కర్ణాటక అసెంబ్లీ అట్టుడికిపోయింది. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా? హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో, అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్థుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా అని బీజేపీ సభ్యులు ధ్వజమెత్తారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థల పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థలపై జరుగుతున్న కుట్ర బయటికి వస్తుందని, ఆరోపణలు రుజువు కాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను ఇప్పటికీ ధర్మస్థల మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్ర హెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి, దేవుడికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థలకు అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడటం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని,
చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థలపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పెవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు అంటూ స్పష్టం చేశారు. మరోవైపు ముసుగు వ్యక్తి చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక్క ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. యూట్యూబర్లు ఇకపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.